సతీష్ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే నాకు దేవుడు మంచి భార్యను ఇచ్చాడు అని. అందువల్ల ఆనందిస్తూ దేవుడికి ఈవేళ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. అయితే మనం వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట, గ్రావిటీకి ఫార్ములా కనుక్కోగలిగారు, స్పీడ్ ఆఫ్ లైట్కి ఫార్ములా కనుక్కోగలిగారు, వాక్యూమ్ దాని యొక్క వెయిట్ ఎంత కనుక్కోవడం ప్రయత్నించారు, కానీ హౌ టు కన్విన్స్ యువర్ వైఫ్ ఫార్ములా కనుక్కోలేదు ఎవరు కూడా. దాన్ని ఇన్ఫినిట్ విజ్డమ్ వదిలేశారు. ఎవరా ఇన్ఫినిట్ విజ్డమ్? గాడ్. అది దేవుడు విడిచిపెట్టేశాము. అందు గురించి మీరు ఆ సెక్షన్లో అబ్బాయిలు ఎవరు ప్రయత్నించట్లేదు. నోబడీ కుడ్ ఐడెంటిఫై. ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. దేవుడు లేకపోతే మా మగవాళ్ళందరం ఏమైపోయేవాడు కదా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈరోజు ఈ ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ స్థలంలో నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ ద్వారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ప్రభా, ఏ రీతిగా అయితే నేను ప్రభా శ్రేష్టమైన బహుమానాన్ని సతీష్కి ఎస్తర్ రూపంలో మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. అయ్యా తండ్రి, వారిద్దరిని కట్టి నేను ప్రభా వారి జీవితంలో నేను ప్రభా ఇటువంటి ఎన్నో సాక్ష్యాలు పంచుకోవడానికి నేను ప్రభా మీరే ద్వారాలు తెరవమని, అటు దీవెని వాళ్ళిద్దరం జీవితంలో నింపి నడిపించమని. అలాగే ప్రభా ఇగో ఈ యొక్క వాక్యపు సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను యేసయ్య. మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి మమ్మల్ని ఆయన తండ్రి నూతనమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈవేళ ఉదయము ఆరాధనలో ఒక గివింగ్ గురించి షేర్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ గివింగ్. మార్నింగ్ సర్వీస్ని దయచేసి మీకు వీలుంటే నెక్స్ట్ 1 వీక్లో కొద్దిగా నేను కొంచెం మాడిఫై చేయాల్సి ఉంది. అందులో వీడియో ఎందుకో స్టక్ అయి ఉన్నది. సో నేను దాన్ని ఆడియో బాగానే ఉంది, వీడియో స్టక్ అయి ఉంది. సో వీల్ ఫిక్స్ దట్. బట్ ఈరోజు ఈ సర్వీస్ని మీరు ఈ మెసేజ్ని పూర్తిగా అర్థం చేసుకుంటే దయచేసి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఆల్సో వాచ్ ద మార్నింగ్ సర్వీస్. మార్నింగ్ సర్వీస్లో గివింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సాధారణంగా ఇచ్చే విషయంలో వెరీ నామినల్ వే ఆఫ్ థింకింగ్లో మనం చూస్తే సంఘంలో ఉన్న సంఘస్థులు ఇచ్చే కానుకలకి వెళ్ళిపోతుంది మొత్తం మన మైండ్. గివింగ్ అని అనగానే ఏమవుతుందంటే మన మైండ్ స్ట్రైట్ అవే గివింగ్ ద మనీ టు ద చర్చ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం వీఆర్ వర్షిపింగ్ ఎ గాడ్ హూ ఈజ్ అ గివర్. ఆ విధమైన కాన్సెప్ట్ మీకు మార్నింగ్ డిస్కస్ చేయడం జరిగింది. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్. ఆయన మనకి పొద్దున్న చూసుకున్నాము, మనకి జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. దాంతోపాటు యేసు ప్రభుని ఇచ్చాడు. ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు కనుక మనకి నిత్యత్వంలో జీవించగలిగిన పరిస్థితిని ఆయన కలుగు చేశాడు. తర్వాత ఆయన మనకు కృపనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, తర్వాత పూర్ణ శక్తినిచ్చాడు, సంపూర్ణ శాంతినిచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం మార్నింగ్ మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ సర్వీస్లో మళ్ళీ గివింగ్ గురించి మాట్లాడదాం. ఈ గివింగ్ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, డోంట్ టేక్ యువర్ బ్రెయిన్ టు దట్ వన్ స్మాల్ ఏరియా వేర్ గివింగ్ కమ్స్ ఇన్ టు ద ప్లే ఇన్ ద చర్చ్. ద గివింగ్ ఈజ్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు గివ్. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మనం గివింగ్ అనేటప్పటికల్లా మనం చర్చికి వెళ్ళి డబ్బులు ఇచ్చామా లేదా అనే విధమైన ఆలోచన చేస్తూ ఉంటాను. నేనైతే మాత్రం పరిచయంలో ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే గివింగ్ ఈజ్ ద లాస్ట్ థింగ్ యూ డూ. There is a lot more that you need to do before you end up coming to the pulpit and share that money of your pocket out. So ఏంటి అది? What is God expecting us to give అన్న దాని విషయాన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా చూస్తే దేవుడి యొక్క వాక్యంలో Proverbs 23:26 తీయండి. Proverbs 23:26. దీంతో మొదలుకొని ఎందుకు అంటున్నానంటే, నేను ఇచ్చిన విధానం ఏ విధంగా అయితే నేను ఇవాళ మీకు వాక్యాన్ని షేర్ చేసుకోబోతున్నానో, ఏవి దేవుడు ఆశిస్తూ వస్తున్నాడో అవి మనం ముందుగా ఆయనకి మనం సమర్పించుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ లాస్ట్ విషయంలో ఏదైతే మనం గివింగ్ గురించి మాట్లాడుతున్నామో దానికి ఒక మీనింగ్ ఉంటుంది. లేదనుకోండి, మనం వస్తున్నాము, కుండీలో డబ్బులు వేస్తున్నాము, వెళ్ళిపోతున్న విధంగానే ఉంటుంది, కానీ దానివల్ల దీవెనను మనం పొందుకోలేకపోతాం. అయితే చూడండి, Proverbs 23:26 చదవండి. ఓకే, దీంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమంటున్నాడు ఆయన,
నీ హృదయమును నాకిమ్ము, నీ కన్నులకు నా విధములు ఇంపు, నా మార్గములు ఇంపుగా ఉండనిమ్ము అని అంటున్నాడు. ఓకే, దీంట్లో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం అర్థం చేసుకొస్తుంది ఏంటంటే, దేవునికి మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత మన కనుదృష్టిని కానీ ఆయన మీద పెట్టుకొని ఎడల మన హృదయం చాలా తొందరగా ఆయన నుంచి మళ్ళీ మన లోకపు వైపు మారిపోవడానికి సమస్త అవకాశము ఉంది. ఇఫ్ యూ డోంట్ జస్ట్ గివ్ you just give your heart to God and completely leave the eyesight to the world. ఎందుకంటానంటే మన కను దృష్టి మనం దేన్నైతే చూస్తూ ఉన్నామో దాన్ని మన మనసు కలగటము, దాన్ని మనం ఆశించటము, దాన్ని మనకు కావాలని కోరుకునే విషయంలో ఏమవుతుందంటే ఈ యొక్క హృదయాన్ని మనం మార్చుకోగలిగిన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. మనం హృదయాన్ని దేవుడికి ఇచ్చేటప్పుడు ఏం కావాలో తెలుసా అండి? ఒక్క నోటి మాట. హృదయాన్ని మనం అంటే టక్కని కట్ చేసి తీసి చేతికి ఇచ్చేయలేం కదా. It's a commitment. It is a word that we pronounce out of our mouth. మన రక్షణ ఎలా పొందుకుంటాం? నేను పాపిని, నువ్వు నన్ను రక్షించడానికి వచ్చావు యేసు ప్రభు, నీ యొక్క దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నీ రక్తము ద్వారా నా పాపాలు నేను కడుక్కోగలిగాను, నువ్వు నా ప్రభువు ప్రభువా, అందువలన నేను నిన్ను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను అనే మాట మన నోటితో పలికిన ఎడల మనం రక్షణను పొందుకుంటామని దేవుడు వాక్యం తెలియజేస్తాము. సో నోటి మాటతో మనం పలకటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ పలికిన విధానంలో మనం మొట్టమొదటి ఏంటంటే, ప్రభువా నా హృదయము నీ వశము, ఐఎమ్ సరెండరింగ్ మై హార్ట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అని ఒక మాట చెప్పేసి రెండో పనిగా ఏం చేయాలంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందో అన్నది గమనిస్తూ కొనసాగాలి. ఎందుకంటే మన నోటితో చెప్పేసాం ప్రభు నా హృదయం నీది అని చెప్పి, కానీ మన మార్గాలు ఆయనకు అనుసరించి లేవనుకోండి, మన నోటి మాట చాలా తొందరగా విఫలమైపోతుంది. ఓకే, అది మొట్టమొదటిగా. రెండోదిగా చూద్దాం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. ఆయన దీన్ని ఒక ఆజ్ఞ వలె ఇస్తున్నాడు. హీఈస్ నాట్ సేయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ డూ దిస్, ఇట్ ఈస్ అ కమాండ్మెంట్. అయ్యా, ఉన్న అన్ని కమాండ్మెంట్ కన్నా శ్రేష్టమైనవి ఏమి అని అడిగితే ఆయన ఇచ్చిన కమాండ్మెంట్ ఇది. దయచేసి చదవండి. ఇక్కడ మనం చూస్తే యూ షల్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. ఇప్పుడు ఈ రెండు వచనాల్లో చూస్తే ఏమేమి ఇస్తున్నాం మనం? ఒకటి మన హృదయాన్ని ఇస్తున్నాం, కను దృష్టిని ఇస్తున్నాం, తర్వాత మన సోల్ ఇస్తున్నాం, మన మైండ్ ఇస్తున్నాం. 4 విషయాలు ఉన్నాయి. రెండోదిగా మొట్టమొదటిగా అడుగుతుంది ఏంటంటే, మన యొక్క హార్ట్ని అడుగుతున్నాడు దేవుడు, మన ప్రేమని కోరుకుంటున్నాడు, మన డివోషన్ని కోరుకుంటున్నాడు ఆయన. రెండోదిగా చూస్తే మన ఆరాధనను కోరుకుంటున్నాడు. ఆ రెండోదిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం తీయండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక్క నిమిషం అండి, దీంట్లో స్పిరిచువల్ వర్షిప్ అనే మాటకి మనకి తెలుగులో ఉన్న మాట ఏంటండి? దాంట్లో చూడండి ఒకసారి, తెలుగు బైబిల్ తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా అని అంటున్నాడు కదా. ఇప్పుడు మనం వర్షిప్ అనే మాట వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి పాడారు. వాళ్ళు పాడిన పాటలు మనం అక్కడ రెప్లికేట్ చేసుకుంటూ వీఆర్ రిసైటింగ్ ఇట్, మనకు పాడటం జరుగుతుంది. మనం వాళ్ళ పాడుతున్న పాటను మనం పాడుతూ లిరిక్స్ మీద చూసుకున్న దాన్ని మాత్రమే వర్షిప్ అనుకునే పరిస్థితులు మనం చాలాసార్లు ఉండిపోతూ ఉంటాం. మన యొక్క వర్షిప్ అన్నది ఎలా ఉండాలంటే, ఇట్ ఈస్ బై యోర్ లివింగ్. మన జీవన విధానంలో మన శరీరాలని దేవునికి ఒక సాక్రిఫైస్గా ఇవ్వగలిగి ఉంచి, ఆ సాక్రిఫిషియల్ దాంట్లో నుంచి మన స్పిరిచువల్ వర్షిప్ రావాలి. మనం మన శరీరాన్ని ఏమో పాపాని కోసం కంప్లీట్గా బెస్టో చేసి, అంటే వీఆర్ గివింగ్ కంప్లీట్ అథారిటీ టు ద సేటన్ అండ్ ఫర్ సిన్, అండ్ ఐ కమ్ టు ద చర్చ్ అండ్ ఐ సింగ్ ప్రైజెస్. దట్ ఈస్ నాట్ వర్షిప్ ఫర్ గాడ్. ఎందుకంటానంటే మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం. మనం చూసినప్పుడు మన ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఉండే దృష్టి ఎట్లా ఉంటుందంటే, చూసేటప్పుడు ఎదుటి మనిషి ఆనందంగా ఉన్నారా లేదా తెలిసిపోతుంది.
ఉన్నవారు, ఉంటున్నవారు, వస్తున్నవారు వాళ్ళకి కావలసిన ఆత్మీయ ఆహారం పొందుకోగలుగుతున్నారా లేదా అని నా దృష్టి అట్లా ఉండాలి. అలాగే ఉంటుంది నా దృష్టి. ఆర్ దే ఏబుల్ టు రిసీవ్ ద స్పిరిచువల్ ఫుడ్ దే నీడ్ హియర్? ఆర్ దే ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద వర్షిప్? ఇంకొక దృష్టి ఏముంటుందంటే, వీళ్ళు మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు ఎలాగున్నారు, ఈరోజు ఒక సంవత్సరం అయింది, వీళ్ళ జీవితంలో ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా మారింది, అటువంటి దృష్టి నాకు కలిగి ఉంటాను. కానీ ఎటువంటి పాపంలో మనం మునిగి తేలుతున్నాము, ఏ దృష్టి కలిగి మనం ఈ సంఘంలోకి వస్తున్నాము, మనం ఏ పనులు జీవితంలో ఎవరో చూడకుండా ఉన్నప్పుడు చేస్తున్నాము, మన యొక్క ఆలోచన విధానం లోక సంబంధంగా ఉందా, పరలోక సంబంధంగా ఉందా అన్న విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ మన ఒక్కరికే తెలిసిన విషయాన్ని కని దృష్టి ద్వారా చూసి చెప్పగలిగిన దేవుడే కాదు మన దేవుడు. ఈవెన్ వితౌట్ హిజ్ ఇంటర్వెన్షన్ మన కంటికి చూడక్కర్లేదమ్మా, ఆయన సింహాసనంలో ఆయన కూర్చుని ఇక్కడ మన హృదయంలో అనుకుంటున్న మాటను తెలుసుకోగలిగిన దేవుడు మా దేవుడు. మనం చేతులెత్తి ఆరాధిస్తున్నామా, అది దేవుడితో చూస్తున్నామా? నేను చెప్తున్నాను, యు ఆర్ డూయింగ్ నో గుడ్ టు గాడ్. దేవుడి కొరకు ఏ మంచి పని మీరు చేయట్లేదు. మీరు చేతులెత్తి ఆరాధిస్తా ఉంటే నీ యొక్క ఇందాక మనం అడిగిన లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. You are telling your body, your soul and your mind that worship the Lord who is in the throne. ఆ విధమైన పని మనం చేస్తాం. నేను నిల్చుని పాట పాడుతూ ఉంటాను, నా ప్రభు చూస్తున్నాను, నన్ను ఆరాధిస్తున్నాడు, తప్పట పడుతున్నాడు అనుకుంటామా? లేదమ్మా. ఆ ఆరాధనలో ముందు మనం చెప్పుకుంటున్నాం, ఆ దేవుణ్ణి ఆరాధించాను. నా భార్యను నేను మోసం చేయగలుగుతాను, నా భర్తను నేను మోసం చేయగలుగుతాను, నా తల్లిదండ్రులను నేను మోసం చేయగలుగుతాను, నా దేవుడిని నేను మోసం చేయలేను. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. అందువల్ల మన ఆరాధన అనేటప్పటికి ఎలా అంటే, మనం కూర్చుని పాటలు పాడుతున్నామా లేదా, దాంతోపాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడి యొక్క ఆలోచనలో వాట్ ఈజ్ హీ ఎక్స్పెక్టింగ్ ఈజ్ టు ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి అంగీకారంగా ఉండగలిగిన శరీరాన్ని మనం లివింగ్ సాక్రిఫైస్గా ఇవ్వాలి. అది ఆయనకి స్పిరిచువల్ వర్షిప్గా ఉంటుంది. దేవుడు వాక్యం తెలియజేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం తీయండి. ఎందుకంటున్నానంటే, మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉండాలో దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మీరు ఏదో చిన్న పేపర్ తీసుకుని దాంట్లో రాసుకోగలిగితే కూడా ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ మీకు సరిఫర్ చేసుకోవడానికి. యోహాను సువార్త 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. నన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో మనం ఇవ్వాల్సిన అంశంగా వస్తే, మనం మొట్టమొదటిగా గమనించాము మన హృదయము, మన సోల్ని, మన మనస్సుని, తర్వాత మన స్ట్రెంగ్త్ని దేవుడికి ఇవ్వాలని. రెండోదిగా మనం చూస్తే లివింగ్ సాక్రిఫైసెస్గా మన శరీరాలను ఇవ్వాలని. మూడోదిగా చూస్తూ ఉంటే మనం గమనిస్తే అంటే, అది ఆత్మలోను సత్యములోను ఆరాధించాలి. టు హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. ఈ ఆత్మలో సత్యములో లేకుండా మనం ఆరాధిస్తున్నంత సమయం కూడా మనం వీఆర్ బీయింగ్ వెరీ గుడ్ సింగర్స్. We are performing well for the person standing next to you. దేవుడికి కనిపిస్తా ఉంది, అది ఆత్మలో జరుగుతుందా, అది సత్యంలో జరుగుతుందా? ప్రభువా నీలోనే ఆనందం, అది నిజంగానా? దేవుడికి తెలుసు ఆయనలో మనకు ఆనందం ఉందా లేదా. మన ఆనందం ఎందులో ఉంది? నా కారులో ఉందా, నా ఇంట్లో ఉందా, నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందా, నా భార్యలో ఉందా, ఇంకో స్నేహితుల్లో ఉందా, నేను సాయంత్రం గడిపే టీలో ఉందా? ఎక్కడుంది నీ ఆనందం? అది ఏమిలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అది అటువంటి ఆత్మలో సత్యములో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆయనలో నిజంగా ఆనందం ఉన్నదని రాసి వాడుకుందామా? అటువంటి ఆనందం ఆ పాట రాశాడే వాడికి ఉన్న ఆనందం. ఎప్పుడో అంటే జీవితంలో చాలా విషయాల్లో నష్టపోయి బాధల్లో ఇరుక్కుపోయి ఉన్న వాడికి కలిగిన ఒక్క మంచి సహాయంలో ఒక చిన్న వెలుగులో కనిపిస్తుంది చూడండి, వాడికి ఉంటుంది మనసులో ఆనందం. రోజు మనకి ఏసీలో కూర్చొని, ఏసీలో తింటూ, ఏసీ కారులో తిరుగుతూ, అన్ని సుఖమైన బెడ్స్ మన జీవితంలో చూసుకునే బెడ్స్, పడుకుంటేనే అసలు దూదులు పడుకుంటూ ఉంటుంది. అంత సుఖంలో మనకి మునిగి తేలిపోతున్న మనకి నీలో ఆనందం ఎక్కడయ్యా? సాయంత్రం కొనుక్కునే చికెన్ బిర్యానీలో ఆనందం, పడుకునే మెత్తటి పరుపు మీద ఆనందం, చల్లటి గాలిలో ఆనందం, ఏసీలో ఆనందం.
మన యొక్క ఆలోచన విధానంలో మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీ కెనాట్ బ్లఫ్ విత్ గాడ్. దేవుణ్ణి మనం తప్పుగా అంటే ఆయన బ్లఫ్ చేయలేము. నాకు తెలుగు మాట నాకు తెలియదు. బ్లఫ్ చేయలేము, ఆయనతో మోసగించలేము మన దేవుణ్ణి. ఆయన చూస్తున్నాడు మనల్ని. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు వచ్చావా ఎదగాలి. ఇది ఎటువంటిదంటే చర్చ్ అన్నది ల్యాడర్ లాంటిది. మెట్లున్నాయి, దారి కనిపిస్తుంది, పక్కన పోతున్నారు పైకి. నువ్వు ఏడున్నావు? నువ్వు కదులుతున్నావా లేదా? ఆ అడుగేసి వెనకాల నేను కూడా అడుగు వేయాలనుకుని వెళ్తున్నావా లేదా? ఎందుకంటే ఎక్కి పైకి వెళ్ళేదల్లా ప్రతి అడుగు మనకి ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని దగ్గరగా తీసుకెళ్తుంది. అలాంటి నడిపింపు మనలో ఉండాలి. మూడోదిగా మనం చూస్తే దేవుడు మన దగ్గర నుంచి ఒబీడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం వీ హావ్ టు గివ్ హిమ్ ఒబీడియన్స్. మొదటి సమయంలో రాసిన ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, 1 Samuel 15:22. లెట్స్ ఓపెన్ 1 Samuel 15:22. అందుకు సమూయేలు ఆహా తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఆహా ఒకడు బయటనుండి వలన ఆహా యెహోవా సంతోషించినట్లు ఆహా ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఇప్పుడు ఇంతకు ముందర దహన బలులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్న్ట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసెస్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. దాన్ని రెప్లికేట్ చేసుకుని ఈరోజు మనం ఆలోచన చేసామనుకోండి, మనం ఇచ్చే కానుకలు, దశం భాగాలు, సంఘం కొరకు కొంటున్న ఎక్విప్మెంట్స్, ఇవన్నిటిని మనం రెప్లికేట్ చేసుకోవచ్చు. ఆ రోజు ద బర్న్ట్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్కి ఈరోజు మన ఆఫరింగ్స్ అండ్ టైథింగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. దేవుని యొక్క ఆలోచనలో మనం చాలాసార్లు గివింగ్ అనేటువంటి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటుంది బ్రెయిన్. కానీ ఆయన ఏమంటున్నాడంటే, has the Lord as great delight in burnt offerings and sacrifices as in obeying the voice of the Lord. దేవుని యొక్క స్వరమును విని మనం దాన్ని ఒదిగి ఉండటంలో ఉన్నంత ఆనందం దేవుడికి మన సాక్రిఫైసెస్లో లేవండి. ఏమి ఇవ్వగలుగుతాం? మనం ఎంత, మన బతుకులు ఎంత, మనం ఇచ్చేది ఆయనకి ఎంత. దాంట్లో ఆయన మనం తృప్తి పరచగలిగిన విషయం ఒకటే, మనం సంపూర్ణంగా సబ్మిట్ చేసిన హార్ట్తో ఆయన నీతిలోని ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్ వర్షిప్ చేస్తూ ఆయనకి మనం ఇచ్చే ఆ యొక్క ఆఫరింగ్ ఏంటంటే ఇన్ ఒబీడియన్స్. బిహోల్డ్ టు ఒబే ఈస్ బెటర్ దెన్ ఎ సాక్రిఫైస్ అండ్ టు లిసన్ దట్ ద ఫ్యాట్ ఆఫ్ రామ్స్. దేవుని యొక్క ఆలోచనను కలిగి మనం జీవించడానికి, ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించడానికి, ఆయన వాక్యంలో మనం జీవించడానికి, దీనిలో ఉన్న ఆ యొక్క కమాండ్మెంట్స్ ఏదైతే ఇచ్చాడో వాటిని మనం అనుసరించి జీవించడం కన్నా అత్యధికమైన ఆఫరింగ్స్ మనం ఎప్పుడు ఇవ్వలేము. ఇంకొక వచనం చూద్దాం. జాన్ 14, జాన్స్ గాస్పెల్ 14th chapter 15th verse. Obedience. If you love me, you will keep my commandments. ఏమండి 614 ఉన్నాయంట. ఎన్నోసార్లు చెప్పుకుంటాను ఈ విషయం నేను. 614 నాకు తెలిసిన మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడో పంపించాను ఒకసారి. మొత్తం ఆ 5 books ఆఫ్ మోషే రాసిన ధర్మశాస్త్రంలో తీసి 614 దొరికి నాకు ఒక మంచి ఆన్లైన్ పుస్తకంలో దాన్ని తీసి మీకు ప్రింట్అవుట్గా నేను ఒక వర్డ్ డాక్యుమెంట్లో పంపించాను. నేను 614 ఉన్నాయంట కమాండ్మెంట్స్. వీళ్ళందరినీ తీసుకుని మోషేతో ఆయన కొండ దగ్గర ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. అంటే ఎవరే బాబు ఎవరైనా పాతవన్నీ ఉన్నాయి కదా తీసేయండి, ఈ మాత్రమే పాటించడానికి కాదు. ఓకే, దట్స్ నాట్ వాట్ గాడ్ మెంట్. అలా కాదని చెప్పి ఇప్పుడు ఇంకోసారి మనం మాథ్యూ 22:37 చదివాం ఇందాక. యూ షల్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్ అని అన్నాడు. రెండోది యూ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇంతకు ముందున్న కమాండ్మెంట్స్ అన్ని మీరు చేయొద్దు అనే ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, డు నాట్ మర్డర్, డు నాట్ స్టీల్, డు నాట్ బీ ఎ ఫాల్స్ విట్నెస్, డు నాట్ యాక్ట్ అడల్ట్రస్ మైండ్ సెట్తో నీ పొరుగు వారి భార్యను చూడదు. ఇలా రకరకాల విషయాలు రాసినదండి. ఆయన అనే విషయం ఏంటంటే ఏ రోజైతే దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం కానీ ఆయన ఆరాధించటం మొదలుపెట్టిన తర్వాత ఇటువంటివి చెయ్యాలి అంటే ముందు ఆయన మీద మనం భయము, 2 భక్తి అడ్డొస్తాయి. ఈ 2 రావడం వల్ల కొన్ని పనులు చేయడం మానేస్తాం. ఓకే,
రెండోదిగా అది సగం, ఎందుకంటే ఆయన మీద భయం, ఆయన మీద భక్తి. రెండో సగం ఏమంటే ఒరే ఇక్కడ ఆపేస్తే కానీ వీళ్ళు 50% చేసి మిగతా 50% చేస్తారేమని నీ పొరుగు వారిని ఇలా ప్రేమించుకోమన్నాడు. ఇఫ్ ఐ హ్యావ్ టు మర్డర్, పొడిసి చెప్పడం పక్కన ఈజీ, నన్ను నేను పొడుచుకుంటే 10 నిమిషాలు ఆలోచిస్తాను. హాని మనం కలిగించుకోవడానికి మన మైండ్ సెట్ చాలా అది ఒక రకమైన ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళాలి టు హార్మ్ అవర్ సెల్స్. ఈ యొక్క ఆలోచన విధానాలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఈజ్ మేకింగ్ ఇట్ మోర్ పర్సనలైజ్డ్. కమాండ్మెంట్స్ ముందు ఎలా ఉండేవంటే నువ్వు చచ్చిపోయిన థాట్ ప్రాసెస్ ముట్టుకోవద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయి దాంట్లో 614లో రకరకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే మనకి సంబంధించిన ఇన్నర్ సెల్ఫ్ని పూర్తిగా దేవునికి, అవుటర్ సెల్ఫ్ని పూర్తిగా నా నైబర్కి ఇచ్చి జీవించమంటున్నాడు. గివ్ యువర్ హార్ట్, గివ్ యువర్ సోల్ అండ్ గివ్ యువర్ మైండ్ టు ద లార్డ్. గివ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ ఇట్ ద వే యూ షుడ్ లవ్ యువర్ నేబర్ అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక నాదేముంది ఇందులో, నాదేముందమ్మా ఇందులో, ఏమి ఇస్తాం దేవుడికి మనం? లోపలంతా దేవుడేమో ఆయన తీసేసుకున్నాడు, బయట అంతా పక్కడికి ఇచ్చేపడ్డాడు. మందేముంది ఇందులో? కాలిస్తే ఇంత బూడిది, కప్పెడితే 6 అడుగులు, అదే ఉంది మన దగ్గర. అయితే ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా గమనించాం, దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు, 2 మన ఆరాధన అడుగుతున్నాడు, 3వదిగా మన ఒబీడియన్స్ అడిగాడు. ఇప్పుడు 4వది చూద్దాం. దీంట్లో నేను చెప్తున్నానమ్మా, చాలాసార్లు మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. మన టైంని సర్వీస్ని అడుగుతున్నాడు, మన టైంని సర్వీస్ని అడుగుతున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి ఎఫిషియన్స్ 5:15 and 16 చూడండి. మనం టైం అడిగితేనంటే నేను మళ్ళీ చెప్తున్నాను, టైం అడిగినప్పుడు కూడా నేను చెప్తున్నాను, గివింగ్ అన్నప్పుడు ఎలా అయితే డబ్బుల గురించి ఆశిస్తామో టైం అనేప్పుడు కూడా మళ్ళీ సంఘానికి సంబంధించిన విషయం ఏం వస్తుంది మన మైండ్లో. చదవండి ఒకసారి. మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, టైం సంబంధించి అంటే లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యూ వాక్. ఆ వాక్ అనే వర్డ్ గ్రీక్ పదంలో మనం చూస్తే నువ్వు చేసేవి, ఓకే, యువర్ ఫిజికల్ యాక్టివిటీ. వెన్ దే సే ద వర్డ్ వాక్ అంటే నువ్వు నడిచే విధానం చూసుకో అంటే నేను తిన్నగా నడుస్తున్నా, క్యాట్ వాక్ చేస్తున్నాను కాదమ్మా. ఇక్కడ అడుగుతుంది మన జీవన విధానం, ద వే వి ఆర్ లివింగ్, ఎలా బతుకుతున్నాము, ఏ విధంగా బతుకుతున్నాం మనం. మనకి చాలాసార్లు మన జీవితంలో అత్యధికమైన లెర్నింగ్ కమ్స్ టు అస్ వితౌట్ స్పీకింగ్ అ వర్డ్. యూనో, చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతూ ఉంటాం. చాలాసార్లు కూర్చోపెట్టి చెప్పకుండా కూడా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటారు. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతగారులు, అమ్మలు, నాన్నలు, వీళ్ళు మనకున్న పెద్దవాళ్ళందరూ ఉన్నవాళ్ళు చేసే పనులు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇంట్లో మంచిగా ఉన్నది మన కోసం ఉంచి పనమ్మాయికి కొంచెం పాడేది పెడతా ఉంటారు. మనం చూస్తాం, మన పెంచురే పనమ్మాయికి ఎప్పుడు పాడైపోయింది పెట్టాలని చెప్పి చెప్తారు. బట్ వీఆర్ స్టిల్ లెర్నింగ్ ఇట్, నేర్చుకుంటున్నాం. అనవసరమైన విషయాలకు అప్పులు చేస్తారు. అప్పులు తీర్చేటప్పుడు ఎవరిని ఇంటికి వస్తే అబద్ధం చెప్తారు. మనం చెప్తారా, అరే అప్పులు తీసుకో, ఎవడన్నా వచ్చి అడిగేందుకు అబద్ధం చెప్పని. విత్ నాట్ అ వర్డ్ స్పోకెన్. మన జీవితంలో ఇలాంటి ఎన్నో లెసన్స్ నేర్చుకుంటాం. మనం ఎదిగి పెద్దోళ్ళమయ్యి ఏ రోజైతే మన కుటుంబంగా ఒకటి ఫామ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మనలో దేవునికి అంగీకారంగా ఉండకూడని ఎన్నో విషయాలు మనలో ఆల్రెడీ నిండిపోయి ఉంటాయి. ఎలాగంటే ఇట్లన్నీ తీయడం, ఎలా తీయడం? మనం చెడు నేర్చుకోవడానికి చెడ్డవారి దగ్గరికి వెళ్ళక్కల్లా. చెడు నా చుట్టూ ఉంది, నేనున్న స్థానంలో ఉంది, మంచి కోసం పరిగెట్టాలి. మన నడవడికలో అదేమంటున్నాడు చూడండి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యూ వాక్, నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్, మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. మన దినములు చెడ్డవమ్మా, మనం బతుకుతున్న దినము చెడ్డవు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఎఫిషియన్సీ ఎప్పుడు రాసినాడు ఆయన? పౌలు 2000 సంవత్సరాలు రాశాడు. మా నాన్నగారు కాలం అద్భుతమైన కాలం అండి, మా తాతలది అయితే బంగారం అండి. కాదండి, ఎఫిషియన్స్లోనే అది కాదని చెప్తున్నాడు పౌలు. దినములు చెడ్డవని ఆ రోజు రాశాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ దినములు ఎందుకు చెడ్డవంటే అపవాది ఆ రోజు నుంచి ఉన్నాడమ్మా, దానికన్నా ముందు నుంచి ఉన్నాడు, లోకం సృజించక మునుపు నుంచి ఉన్నాడు.
ఆదామవ్వ కన్నా ముందు నుంచి ఉన్నాడు. మన జీవితంలో మనం పుట్టక ముందు నుంచి వాడు ఉన్నాడు. ఆ దినములు చెడ్డవి ఎప్పుడూ ఉంటానే ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, డు నాట్ లుక్ ఫర్ అ ప్లేస్ వేర్ ద సాటన్ ఇస్ అబ్సెంట్, లుక్ ఫర్ అ ప్లేస్ వేర్ గాడ్ ఇస్ ప్రెసెంట్. దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తే అప్పుడు మన యొక్క నడవడిక మారుతుంది అని దేవుడు వాక్యం తెలియజేస్తాడు. అయితే ఇంకొక వచనం చూద్దాం. కొలొస్సీస్ 3:23-24. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనం చూద్దాం. ప్రభువు వలన ఆహా స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఆహా ఎరుగుదురు గనుక ఆ. మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక అబ్బా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అబ్బా ఎంత మంచి మాట అది. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. Amen. Whatever you do, work heartily as for the Lord and not for men, knowing that from the Lord you will receive the inheritance as your reward. You are serving the Lord Jesus Christ. మనం చేసేటప్పుడు ఓకే 2 మాటలు చెప్తున్నాడు. అంటే మన నడవడిక చూసుకోమంటున్నాడు, మన జీవితం విధానం చూసుకోమంటున్నాడు. ఎవరు నేర్పించారు దాన్ని బట్టి నువ్వు ఎందుకు పని పని చేస్తున్నావు అంటే, మా అమ్మ నేర్పించిందండి, నాకు మా నాన్న నేర్పించాడండి, మా తాత నేర్పించాడండి, అవి వినండి. దేవుడు మారా నాయన, అరే మారా, నాకు అంగీకారంగా లేదు చూసుకో అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని పోలేరా, నువ్వు మారుకో, నేను చెప్పిన మాట అనిపించుకోవట్లే కదా, నేను ఇన్హెరిటెన్స్ ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ అబెండెన్స్. అటువంటి విధమైన దేవుడి యొక్క వాక్యము మనం ఈ రోజు తీసుకుని ఏం చేయాలంటే, మన హృదయమును, మన ఆలోచనను, మన కనుదృష్టిని, మన ఆత్మను, మన సత్యముతో ఆయన్ని ఆరాధిస్తూ మన ఆలోచన విధానాలు, మన నడవడికలే సమస్తము దేవుడికి అంగీకారంగా ఉందా లేదా చూసుకుని ముందుకు కొనసాగాలని దేవుడి వాక్యం తెలియజేస్తాడు. ఇంకొకటి చూద్దాం. లెట్స్ లుక్ అట్ వాట్ ఎల్స్ గాడ్ ఈస్ ఆస్కింగ్. గాడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఇన్హెరిటెన్స్ ఇచ్చారు దేవుడు, చక్కటి ఇన్హెరిటెన్స్. ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్హెరిటెన్స్. నారాయణ గారి జీడిపప్పు తోట కావాలి, నాకు జీడిపప్పు చాలా ఇష్టం. సో నారాయణ ఇన్హెరిటెన్స్ కావాలంటే ఏం అడుగుతాడు? ఇల్లు అడుగుతాడు, జీడిపప్పు తోట అడుగుతాడు కదా. ఇది ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం మనుషులుగా? మా కోడలను పిలిచి, అమ్మ చక్క ఏపీ ఆయిల్లో ఆయిల్ కదమ్మా, నేతులు వేపి ఉప్పు కారం పెట్టి తల్లి తింటాను. తినేసి ఏం చేస్తాం? పడుకుంటాం. ఇచ్చిన ఏం చేస్తాం? మర్చిపోతాం. ఇది మళ్ళీ చెప్పాలేంటండి ఎవరన్నా? దేవుడు ఏమవుతాడంటే, మన యొక్క ఆరాధన చేసే విధంతో పాటు వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్ అండ్ గివ్ హిమ్ థ్యాంక్స్. ఒకసారి చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం తీయండి. హీబ్రూస్ 13:15. కాబట్టి ఆహా ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించడము. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. త్రూ హిమ్ let us continually offer up a sacrifice of praise. Offer a sacrifice of ram, dove, calf. Eventlet దేవుడు offer a sacrifice of praise to God, that is the fruit of lips that acknowledge his name. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, దేవుడు నాకు ఈ సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. సాక్ష్యం చెప్పేటప్పుడు 60-40 అమ్మ. మీరందరూ హెచ్బీ క్యాండిడేట్ ఉంటారు, మీరు 80-20లో పనిచేస్తుంటారు, కానీ దేవుడి దగ్గర నడవదు. దేవుడి దగ్గర సిస్టమ్ వేరు. 60-40. నీకు జరిగిన నష్టం, కష్టం, సుఖం, లాభం అంతా 40% చెప్పుకోవాలి. 60% దేవుడి యొక్క నామాన్ని కనపరచాలి. దేవుడి యొక్క కృప లేనిదే ఆయుష్యే ఉండదు మనకి. నేను ఈడ ఉదయం చదువుకున్నాం, మన యొక్క ఆయుష్ని, ఊపిరిని, సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం ఆలోచన చేసేటప్పుడు దేవుడు చేస్తున్న విషయాన్ని ఎలా మనం ప్రైజ్ చేయగలుగుతామో, మన జీవితంలో పొందుకున్న ప్రతి దానిని గ్రహించగలిగినప్పుడు, ఓ నాకు ఒక మంచి సీట్ వచ్చింది చదువుకోవడానికి, మంచి ఉద్యోగం వచ్చింది పని చేసుకోవడానికి, నా మొదటి జీతం వచ్చింది, నాకు మంచి భార్య దొరికింది, నాకు మంచి బిడ్డ పుట్టాడు, నాకు మంచి కుటుంబం దొరికింది ఈ రోజున. ఇలాంటి ఆలోచన చేసేటప్పుడు మనం పొందుకుంటా పోతా ఉంటాం. వీ డోంట్ రియలైజ్ ఇట్. అన్ఫార్చునేట్లీ
భూమి మీద ఉన్న ఏ మనుషుడు పర్ఫెక్ట్ కాదు. ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఇస్ గాడ్. మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మనం చిన్నప్పుడు ఉన్న స్నేహితులు, స్కూల్స్, కాలేజెస్, ఉద్యోగాలు, చర్చెస్, ఫ్యామిలీ అన్నీ వచ్చేటప్పుడు మనకి దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ చాయిస్. ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ ఉద్యోగానికి మనం ప్రయత్నించాలి, వెళ్తాం. అదొక సెన్స్ ఆఫ్ చాయిస్. రెండో సెన్స్ ఆఫ్ చాయిస్ ఏంటంటే, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరు మనతో బాగుంటాడో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. ఓకే, మనం కాలేజీలో అంతే, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో బాగా సమయం గడపాలి. అదే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే చక్కగా తీసుకొని మ్యారేజ్కి అప్లై చేస్తాం. ఎవరిని చేసుకోవాలి. క్రికెట్ ఆడతాడంట దుర్గా, మన సతీష్ ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తాడు? నేల మీద కూర్చుని ఇలా గీసుకుని చింతపిక్కలు పూసుకుని ఇలా ఎగరేసి ఆడతాడు. క్రికెటర్స్తో చేస్తాం ఫ్రెండ్షిప్ వెళ్ళి. మన ఆలోచన విధానంలో మనం ఎట్లా ఉంటామంటే, we don't consider two things, that I am not perfect and you are not perfect. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, నాకు ఇలా కావాలి. లేరు బ్రహ్మరాక్షసండి నా పిల్లం అని చెప్తారు బయటికి వెళ్ళి. మన పరిస్థితి ఏం ఆలోచన చేయాలంటే, అటు కూడా అలా లిస్ట్ ఉంది, దాన్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయము. దేవుడి యొక్క ఆలోచన విధానంలో దేవుడు నాకు ఇలా కావాలి, బికాజ్ ఈజ్ పర్ఫెక్ట్. మనం చేస్తుంది సార్, ప్రభువా యు నో ఎవ్రీథింగ్ దట్ అబౌట్ మీ ఇన్సైడ్ అవుట్, ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్, డోంట్ ఎక్స్పెక్ట్. అది మనం చేసే పని. అయ్యా నువ్వు పర్ఫెక్ట్ కదా, నువ్వు ఇవ్వాల్సినవన్నీ పర్ఫెక్ట్, దిస్ ఇస్ మై లిస్ట్. బకెట్ లిస్ట్ అంటారు ఇక్కడ అమెరికాలో అయితే. అప్పుడు ఒక బకెట్ ఉన్నది అంటాడు దేవుడు. మారా నాయన, మారి నీ హృదయాన్ని నాకు సజీవ యాగముగా ఇమ్మని అడుగుతున్నాడు. చూద్దామా సార్, Psalm 50 Psalm 50:23. How to praise and thanksgiving to God. స్తుతియాలు పరమేశ్వరుడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడి మార్గము సిద్ధపరచుకొనెను. The one who offers thanksgiving as his sacrifice glorifies God. To one who orders his way rightly, I will show the salvation of God. దేవుడు ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడంటే ఇక్కడ, to one who orders his way rightly, తన మార్గమును సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఆలోచన చేసిన వాడికి ఆయన ఏం చెప్తారంటాడు? ఐ విల్ షో హిమ్ ద సాల్వేషన్. యేసుప్రభు చూపిస్తాడంటాడు. అద్భుతమైన మాట అది. ఇంకా మనకి ఇంకో 2 ఉన్నాయమ్మా. 6వదిగా నా ఒళ్ళు, నా ఇల్లు, నా ఇష్టం నుంచి మనం తీసి వేరే దాంట్లో పెడతాడు దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. మీరు ఎరుగరా అని అడిగితే ఏం చేస్తాం మనం? అక్కడ సింహాసనం ముందర జడ్జ్మెంట్ డే నుంచి మేము ఎరగము అని చెప్తాం. ఏమని? మన శరీరాలు ఆయనకి ఏమనుకుంటాడు తెలుగులో? ఇట్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏమన్నా ఆలయమై ఉందా? ఆలయమై ఉందంట. ఆర్ డూ యూ నాట్ నో దట్ యువర్ బాడీ ఈస్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ యూ, whom you have from God? You are not your own, for you were bought with a price. So glorify God in your bodies. నా యొక్క దశల భాగాన్ని తీసుకొచ్చి ఈ సంఘంలో ఏసేపు మునుపు నా యొక్క శరీరాన్ని తీసుకొచ్చి దేవుడి యొక్క పాదము ముందర ఒక ఆఫరింగ్, సాక్రిఫైస్గా పెట్టితేనే ఆ యొక్క దశమ భాగం మనం ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది.
ఎందుకంటున్నానంటే మనలో జీవించే సజీవుడమైన యేసు ప్రభు ఆయన యొక్క పరిశుద్ధాత్మ నివసించలేని పరిస్థితిలో మన యొక్క శరీరాన్ని పెట్టుకుంటా మనం ఇచ్చే ఏ కానుక దేవుడికి మహిమకరంగా ఉండదు. ఆ సంఘంలో మీరు చేసే ఏ పని, there is no fruit that you can bear without having a body which is a temple of the Lord. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఏమేమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి, మన వర్షిప్ని ఇవ్వాలి, మన ఒబీడియన్స్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, తర్వాత మన ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి, ఆరోదుగా మన బాడీని ఆయనకి లివింగ్ సాక్రిఫైస్గా ఇవ్వాలి. అండ్ ఇట్ ఈస్ ద టెంపుల్, ఆలయమై ఉన్నదని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. లాస్ట్ వన్ ఈజ్ ఆర్ కంపాషన్ అండ్ జనరాసిటీ. మైకా 6:8 తీయనమ్మా. మైకా 6:8. మైకా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరము ప్రేమించుటయును దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత చిన్నటి మాట బాబు. నువ్వు జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేయి, ఓకే? నీ భార్యకి రోజు మల్లెపూలు తెచ్చిపెట్టు, మీ బాస్ బాగా పొగిడి బాగా కష్టపడి పని చేయి. ఏమీ మాట్లాడలేదు దేవుడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ ఎబిలిటీ అండ్ యువర్ విజ్డమ్ అండ్ యువర్ నాలెడ్జ్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ హార్డ్ వర్క్ దట్ యు డూ ఇన్ యువర్ జాబ్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌ ఒబీడియంట్ యు ఆర్ టు యువర్ పేరెంట్స్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. 4 ముక్కలు చక్కగా. టు డూ జస్టిస్ అండ్ టు లవ్ కైండ్నెస్ అండ్ టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్. పొద్దున మనం మాట్లాడుకుంటా ఉన్నాం అంటే మనం హంబల్నెస్ని, ప్రైడ్ని, ఈ 2 విషయాలని చూస్తే దేవుడు ప్రైడ్ని చాలా అసహించుకుంటాడు, హంబల్నెస్లో ఉన్న వాళ్ళకి ఫేవర్ చూపిస్తాడని చదువుకున్నాం. ఈ యొక్క ప్రైడ్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను పాపిని అనే విషయాన్ని ఒప్పుకోకుండా ఉండడం ప్రైడ్ అయితే, ఒప్పుకుని ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవడం హంబల్నెస్. దాన్ని పొద్దునున్న మెసేజ్ మీరు చూస్తే తెలుస్తుంది. అయితే ఇటువంటి ప్రైడ్ మనం చాలా విషయాలు పెడతాం. తప్పు చేసాము, క్షమించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాం. ప్రైడ్ అవకాశం ఇవ్వకుండా, అంటే ఎవరితో తప్పు చేసాం, మనం క్షమాపణ అడగట్లా, తప్పించి తిరుగుతున్నాం. వాళ్ళు ఎలా వస్తుంటే అటు వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎలా వస్తుంటే ఇటు వెళ్ళిపోతున్నాం, వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు, మన హాని కలిగించిన విషయం తెలుసు, క్షమాపణ మాత్రం అడగట్లేదు. ప్రైడ్. హౌ ఈస్ ద హంబుల్ బిఫోర్ ద లార్డ్? దేవుడు ఏమంటాడు? డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ విత్ అ కాన్ఫ్లిక్ట్ అంటాడు. మనతో ఎవరితో ఉన్న వ్యాజ్యం ఉంటే అంట, సన్ షుడ్ నాట్ గో డౌన్. రాత్రి ముగియక ముందే వెళ్ళి రికన్సైల్ అమ్మంటాడు. అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే జస్టిస్, లవ్, కైండ్నెస్ అండ్ వాక్ హంబ్లీ బిఫోర్ ద గాడ్. ఇంకొక వాక్య వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనం మంచి చేయాలా? ఉపకారమును ధర్మము అంటే ఇక్కడ మాకు ఎలా ఉందంటే, డు నాట్ నెగ్లెక్ట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ వాట్ యు హ్యావ్, ఫర్ సచ్ సాక్రిఫైసెస్ ఆర్ ప్లీజింగ్ టు గాడ్. ఓకే, ఇప్పుడు నేను 7 విషయాలు చెప్పాను మీకు. 7 విషయాలను బట్టి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి అనే విషయం చెప్పాను. లాస్ట్గా ఉన్నది టైపింగ్. నేను దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను, టైపింగ్ గురించి చెప్పట్లేదు. ఓకే, మనం టైప్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మనం దొంగలుగా ఎంచుతాడని దేవుడు వాక్యం ఉంది, నేను చెప్పను, మీరు ఎత్తుకోలేదు. ఓకే, టైపింగ్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం సార్. థామ్సన్స్ బైబిల్ అని పాత బైబిల్ అమ్మ, కేజీవీకి ఎన్ఐవికి మధ్యన వచ్చిన బైబిల్, చాలా అద్భుతంగా రాయబడిన బైబిల్. దాంట్లో ఎన్నో రకాల బైబిల్ స్టడీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎవరైనా చదువుకోనుకోండి, థామ్సన్ బైబిల్లో రాయబడిన మాట టైపింగ్ గురించి కొన్ని మాటలు ఉన్నాయి ఇందులో. అది మీకు నేను చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి చూడండి.
మనం దశం భాగం ఇస్తూ అంటే 10 విషయాలు చేస్తున్నాం. మనం దశం భాగం ఇస్తూ ఇందులో ఏదైనా చేయట్లేదు అనుకోండి, మన దశం భాగం తీసుకెళ్ళి దేవుడికి ఇస్తున్నట్టు కాదు. యూఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ సెల్ఫ్. నేను ఇచ్చేసాను బాబు, దశం భాగం ఇస్తాను, ప్రతిఫలం ఉండదు దానివల్ల. దశం భాగం ఎందుకు ఇస్తామో తెలుసుకోవాలండి. చదువుతాను, వినండి. టైథింగ్ ప్రొవైడ్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్స్ హౌస్, ఫ్యూయలింగ్ హిజ్ మిషన్ ఆన్ ఎర్త్. దేవుని యొక్క సంఘానికి కావలసిన విషయాల్లో సహాయం చేస్తుందంట టైత్. అది దేవుని యొక్క ఆలోచన విధానంలో ఏ విధంగా భూమి మీద ఆయన యొక్క పరిచర్య కొనసాగాలలో దానికి అది ఒక రకమైన ఇంధనముగా మారుతుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఒకటి. రెండోదిగా, టైథింగ్ డిక్లేర్స్ గాడ్, ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ విత్ మై లైఫ్ అండ్ మై ఫ్యూచర్. దశం భాగం ఇస్తూ అంటే దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. అలా అంటున్నామా, అలా అటువంటి ఆలోచన మనలో ఉందా తెలుసుకోవాలి. మూడోదిగా, టైథింగ్ క్రియేట్స్ ఎ స్పేస్ ఫర్ గాడ్స్ ఓవర్ఫ్లో టు ఫిల్ మై లైఫ్. దశం భాగము ఎలా వస్తుందంటే, మనం సంపాదించే ప్రతి $100లో ఒక $10 దశం భాగం ఉంటుంది, 10th పార్ట్. ఆ 10th పార్ట్ తీసి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సమృద్ధిని మన జీవితంలో మనం దాన్ని తెచ్చుకోగలిగిన ద్వారాన్ని తెలుసుకున్నామని వాక్యం తెలియజేస్తాం. టైథింగ్ రిమైండ్స్ మీ దట్ ఐ యామ్ నాట్ ద సోర్స్ ఆఫ్ మై లైవ్లీహుడ్, ఇట్ ఈస్ గాడ్. దేవుని నుంచి అటువంటి సోర్స్, నా యొక్క సోర్స్, నా జీవితం కొనసాగడానికి కావాల్సిన విషయాల్లో మన దశం భాగం ఇవ్వడం వల్ల దేవుడు అటువంటి సోర్స్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంట. టైథింగ్ కనెక్ట్స్ మై రీసోర్సెస్ టు గాడ్స్ ఇటర్నల్ కింగ్డమ్స్ పర్పస్. మన యొక్క దశం భాగము మన రీసోర్సెస్ని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క ఏంటంటే దాని కింగ్డమ్, నిత్య రాజ్యానికి సంబంధించిన పర్పస్కి కనెక్ట్ చేస్తుందంట టైథింగ్. టైథింగ్ గివ్స్ మై జాబ్ అండ్ మై ఇన్కమ్ అండ్ ఇటర్నల్ సిగ్నిఫికెన్స్. మన యొక్క ఇన్కమ్ని, మన యొక్క జాబ్ని ఒక దేవుని యొక్క ఇటర్నల్ సిగ్నిఫికెన్స్కి కనెక్ట్ చేస్తుందంట. టైథింగ్ ట్రాన్స్ఫార్మ్స్ మై మనీ ఫ్రమ్ మియర్ కరెన్సీ ఇంటూ అ కింగ్డమ్ సీడ్. దేవుడి యొక్క రాజ్యానికి సంబంధించిన విత్తనముగా మన యొక్క టైథింగ్ మారుస్తుందంట. టైథింగ్ బ్రేక్స్ ద గ్యాప్ ఆఫ్ గ్రీడ్ అండ్ షాటర్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ మీ. అది షాటర్ చేస్తుందంట. అంటే దశం భాగం మనం ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు 90 నా దగ్గర ఉంచుకున్నాను, 10 దేవుడికి ఇచ్చాను, ఇప్పుడు దేవుడికి ఇచ్చేసాను కాబట్టి అది టిక్ మార్క్, ఎక్సెల్ షీట్, క్విక్ బుక్స్, వాట్ ఎల్స్ యూ యూజ్ ఐ డోంట్ నో, ఆ ఇంట్లో పెట్టేసానా, ఈ 90 ఇల్లు గడపాలి. యూ డోంట్ నీడ్ టు వరీ. వెన్ యూ హ్యావ్ ద సోర్స్ యాజ్ గాడ్ అండ్ హిస్ అబండెంట్ ఓవర్ఫ్లో టు వర్క్ ఆన్ యువర్ లైఫ్. చాలాసార్లు ఏమనుకుంటా ఉంటానండి, నాకు ఉన్న ఖర్చు ఎంత అండి, నా జీతం ఎంతండి, నాకున్న ఖర్చు ఎంత, నా జీతం ఎంత. సో చాలాసార్లు చేస్తారంటే, ఖర్చు తగ్గించుకొని పెద్దలు చెప్తే నేను జీతం పెంచుతాను ట్రై చేస్తాను అనుకునే పరిస్థితిలో ఉంటాం. దానికి 6 కాళ్ళు 7 కాళ్ళు దొరుకుతాం, కాస్త తల్ల కూడా దొరుకుతాం పైకి వెళ్ళడానికి. దేవుడితో ఫార్ములా రివర్స్గా ఉంటుంది. ఇందాలన్నానే అన్నిటి కోసం ఫార్ములా కనుక్కున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. భారీ విషయంలో ఎలాగైతే కనుక్కోలేదో దాని గురించి మనం వరీ అవ్వద్దు. లెట్స్ లివ్ బికాస్ ద లార్డ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ మెన్. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునితో లెక్క డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఏమన్నా 40 సంవత్సరాలు నడుచుకుంటా వెళ్తుంటే చెప్పులు అరగలేదా, 4 అడుగులు ఎత్తే మా ఆవిడ చెప్పులు దిగిపోతాయి, మళ్ళీ కొత్త కొని ఉంటుంది. 40 సంవత్సరాలు నడిచారంటే చెప్పులు అరగలేదంట, బట్టలు చిరగలేదంట, అలుపు రాలేదంట, వేస్ట్ అవ్వలేదంట. ఎలా బతికెత్తండి? ఇజ్రాయెల్ జనాంగము ఈజిప్ట్ నుంచి బయలుదేరి వాళ్ళు కానా దేశం వెళ్తా ఉంటే అటువంటి విధంగా నడుపుతాడంటే దేవుడు మనని. వేర్ యోర్ రీసోర్సెస్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు అబెండెన్స్. నీది ఎంత వస్తుంది, దానికి ఎంత ఖర్చు ఉన్నది, దానికి ఎంత ఎక్కువ పెంచుకోవాలని అవసరం లేదు. నీకున్న దాంట్లో నిన్ను సమృద్ధిగా జీవించగలిగిన వాడు దేవుడు. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి.
Tithing is my bold declaration that God is first in my life. అమ్మ నేను ఒక విషయం చెప్తాను. దశం భాగాలు మూడు విషయాలు చెప్తాను. ఒకటి దశం భాగం ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు నాకు అనవసరం. దశం భాగం ఇవ్వాలి. యూ హ్యావ్ టు టైత్. ఓకే. రెండోది, వెన్ యు ఆర్ టైతింగ్, నాకు ఒక 4 ఖర్చులు ఉన్నాయి, ఆన్లైన్లో పేమెంట్స్ వెళ్ళిపోతాయి, అవి అయిన తర్వాత 3వ 4వ దానిలో నేను టైత్ ఇస్తాను. వద్దమ్మా, ఆ నెల కూడా మానేయండి. ఇది నువ్వు ఇచ్చిన ఉపయోగం లేదు వల్ల కదా. ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా జీతం పడిన వెంటనే మొట్టమొదటిగా దాన్ని తీసి టైట్గా తీయండి. ఓ 4 ఖర్చులు అయిన 5వ ఖర్చుగా 6వ ఖర్చుగా తీయదు. ఉపయోగం లేదు దానివల్ల. ఇవ్వడం మానేన నెల మీరు అందులో వేసినా ఉపయోగం లేదు, మీరు జరుపుకున్నా ఉపయోగం లేదు. దొంగలు అనిపించుకుంటారు అంతే తప్ప దానికి తేడా ఏముంది. అయితే మూడోది ఇంకోటి ఉంది. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళండి. ఏసీ కారులో, ఏసీ బ్యాంక్కి వెళ్ళి, ఏసీ కౌంటర్లో నుంచి ఆ ఏసీ లేడీ పిలిచి నాకు కొంచెం క్యాష్ ఇవ్వ పాప అని ఇస్తుంది. తీసుకోండి. మీ ఏసీ ఇంటికి వెళ్ళండి, ఏసీ బెడ్రూమ్లో కూర్చుని ఏసీ మోకాలు వేసుకొని ఆ కవర్ను పట్టుకొని ఏసీ ప్రార్థన చేసుకోండి. అయ్యా ప్రభువా, ఇదిగో నాకు చక్కటి జీతాన్ని ఇచ్చావు, ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాను, నేను ఈ నెల నీకు అధికారంలో నేను ఎక్కిస్తున్నాను అని తీసుకొచ్చి మీ ఏసీ చర్చిలో ఏసీ కౌంటర్ అయ్యింది. ఇలా చేయగలిగితే ఈ 3, అప్పుడు మహిమ దేవుడు యొక్క మాటలకు అర్థమవుతుంది. వీఆర్ డిక్లేరింగ్ దట్ ద లార్డ్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్. లాస్ట్గా చూస్తే టైతింగ్ ఈజ్ నాట్ ఎ జనరాసిటీ టువర్డ్స్ ద పాస్టర్. చాలా ఏమైనా ఉంటే పాపండి పేద పాస్టర్, నాకు డబ్బులు ఎవరు కావాలి, నాకు డబ్బులు ఎవరు, వీడు ఎప్పుడు చూస్తే స్త్రీ బస్ టెస్ట్ తిరుగుతాడు, లగ్జరీ కారులో తిరుగుతాడు, అలా ఆవిడ చూస్తేనే ఏదో నగల పొట్లాగా ఉంటుంది అని చెప్పి డబ్బులు ఎవరు నాకు. One thing we have to remember is our tithing and offering is not generosity towards the pastor. It is an honor towards the Almighty God. మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు నా గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడుతున్నాను, మీ జీవితాల కోసం మాట్లాడుతున్నాను. మీ యొక్క దశ భాగాలు ఎక్కడికి వెళ్ళాలో మీరు దాని గురించి ప్రార్థన చేసుకుని అడుగుతున్నాను. ఇచ్చే విధానంలో హంబల్నెస్ ఉంచుకుని అడుగుతున్నాను. దేవుడికి ఇచ్చే దాంట్లో ఎక్సెల్లో లేదంటే క్విక్ బుక్స్లో ఒక టిక్ మార్క్లో పెట్టుకోవద్దు దేవుడిని. యు మేక్ హిమ్ ద హెడ్ అండ్ హీ విల్ కీప్ ఆన్ బ్లెస్సింగ్ యూ విత్ హిస్ అబండెన్స్ ఓవర్ఫ్లో ఫ్రమ్ హిస్ హ్యాండ్. మన యొక్క జీవితంలో దేవునికి ఏం కావాలో అది ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మన హృదయాలు, మన ఆరాధన, మన ఒబీడియన్స్, మన టైం, మన ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, మన శరీరాలు, మన కంపాషన్ అండ్ జనరాసిటీ, ఇవి ఇస్తూ చాలాసార్లు మన వాక్యం ఉంటుంది, ఇఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ హూ కెన్ బి అగెయిన్స్ట్ us. మన జీవితంలో కష్టము, బాధలు, దుఃఖము, విధంగా చెప్పాలంటే సిక్నెస్, ఏవేవేవో ఉన్నాయి. ఈ అన్నిటిని మనం ఛేదించలేక చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. When we have a God of all powerful, all glorified, and His infinite wisdom is available, the only mistake we do is not asking Him. మనం నోరు విప్పి ఆయన్ని అడగకపోవడం. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా, నీకే స్తోత్రాలు. ఈరోజు ఇచ్చిన 2 వాక్యాలు బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మీరిచ్చేవి మేమిచ్చే దాంతో సరితూగోరైనా మీ యొక్క ఆలోచనలో మీరు చూపించే ప్రేమకు మేము మీ ఎడల చూపించే ప్రేమ కంపేర్ చేయలేం ప్రభు. మీరు ఇచ్చే మీ కృప మేము చేసే సాక్రిఫైసెస్ ముందర నేను తండ్రి అసలు అది అధికమైన కృపనైనా తండ్రి. మేము ఏ రీతిగా ప్రయత్నించినా we will not be able to compete with what you are giving, because you are a God who is a giver, and Lord, we are the sinners who are the receivers. Lord, give us a heart that we may turn ourselves away from this world and confine ourselves into your mighty hand, that every bit of our life is going to turn a blessing, so that we may walk in the light of the Lord Jesus Christ, proclaiming His word and His gospel to the ends of the earth. Bless this church, Lord. Bless each one of us.
In the mighty name of our Lord and Savior Jesus Christ we pray. Amen. Amen. దయచేసి last song Satish and Esther, I would request you to please come. ఆఖరి పాట అందరం కలిసి పాడుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తానయ్యా, బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి
నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. Praise the Lord. Here, brother. చిన్న closing prayer. రండి brother. ఒక 2 legs పిచ్చిన విధానం నేను చేస్తాను. నెక్స్ట్ టైం చేస్తారా? Ria, all the kids, come back. Rashmi sister, please. Please lead us in the closing prayer. కానుకల కోసం, సంఘం కోసం ప్రార్థన చేయండి. కానుకల కోసం, సంఘం కోసం ప్రార్థన చేయాలా? స్తుతి స్తుతి స్తోత్రం పరిశుద్ధ పరమ తండ్రి, కృప కలిగిన దేవా, నీకే ఘనత మహిమ ప్రభావం ప్రభావ. నాయన తండ్రి, మరొక ఆదివారము నీ సన్నిధిలో నిలబడిన నాయన తండ్రి, శక్తిని ధైర్యాన్ని ఆత్మను మా మీద కుమ్మరించినందుకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ మందిరంలో నీ బిడ్డలుగా చేరి నాయన నీ కృపలో నీ ఆత్మలో నాయన మేము పరవశించినందుకు వేలాది స్తోత్రములు ప్రభువా. నాయన ఈ వారానికి నాయన తండ్రి మాకు ఆహారము నాయన తండ్రి నీ బిడ్డ ద్వారా ఇచ్చినందుకు వేలాది స్తోత్రములు. ఆత్మతోనూ సత్యముతోనూ బలముతోనూ నాయన పూర్ణాత్మతో నాయన పూర్ణ హృదయంతో నాయన తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా జీవితాల్లో మలుచుకొని ఆ విధంగా ప్రతి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ బిడ్డలు నాయన ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నాయన తండ్రి, ఏ ఆశలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కుంగుబాటులో వచ్చారో నువ్వు మాత్రమే ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క హృదయంతో నాయన తండ్రి మీ ఆత్మను బలమును నింపి నీ సన్నిధానంలో నాయన కుమ్మరించి నాయన తండ్రి వాళ్ళ హృదయాలను కుమ్మరించి మరి మిక్కిలిగా వారికి నాయన తండ్రి కావలసిన ప్రతి విషయంలో విజయం కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ చర్చిలో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ఆశ్రయించండి నాయన. ఈ చర్చి మరొక నాయన తండ్రి 100 మంది కూడి నేను ఆరాధించే భాగ్యాన్ని మా చర్చి కుటుంబానికి ఇచ్చి ఆశ్రయించి దీవించమని అడుగుతున్నా. మీ అందరము ప్రభువా నీ చిత్తములో నీ శిరస్సులో ఒకటమే ఉండి ఏక మనసు కలిగి నైనా నీ పరలోక రాజ్యంలో నైనా చేర్చుటకు ఏక మనసు కలిగి సంఘంగా నీ సన్నిధానంలో నిలబెట్టకు మాకు ధైర్యాన్ని ఆత్మని నైనా మా హృదయాన్ని మార్చుకునే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నీ బిడ్డనిచ్చిన ఆశయం నాయన కానుకలు బట్టి నైనా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అది నీ కొరకు నీ మహిమ రాజ్యంలో వాగరుకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇచ్చిన ప్రతి చేతిని ఆశ్రయించి నువ్వంత ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క నాయన తండ్రి వాళ్ళు ఎక్కడే ముఖ్యంగా నాయన తండ్రి ఎదుగుటకు నీకు ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు ప్రభు, ఆశ్రయించేవాడు నువ్వే ప్రభు. నాయన తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని నాయన ప్రతి ఒక్క చేతిని వారి పనులను ఆశ్రయించి దీవించమని సమృద్ధిగా నాయన తండ్రి నీ బిడ్డలు ఎక్కడున్నాను నాయన తండ్రి తలగా ఉండాలి కానీ ప్రభు, శిరసగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను ప్రభు. ఆ విధంగా నాయన తండ్రి మా జీవితాలు నెరవేర్చుకున్నాను. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ పేరు పైన దీవించమని ఈయన తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏసుకి సరిపరుచున్నాను ప్రాణాలు చదివేకున్నాను తండ్రి. మన నుంచుంటే ఆశీర్వాదం తీసుకున్నాం. సారీ పిల్లలందరూ కలిసి వాళ్ళు లార్డ్స్ ప్రేయర్ చెప్తారంట ఇవాళ. ఐ ఇన్వైట్ ఆల్ ద కిడ్స్ అప్.